శ్రీమతే రామానుజాయ నమః. జై శ్రీమన్నారాయణ. మనం ఈరోజు భగవద్గీతలో 7వ అధ్యాయమైన జ్ఞాన విజ్ఞాన యోగాన్ని తెలుసుకోబోతూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు జ్ఞాన విజ్ఞాన యోగం తెలుసుకోవాలయా అంటే అసలు పరమాత్మ ఎవరు, అసలు పరమాత్మ యొక్క గుణములు ఏమిటి, అసలు పరమాత్మను ఎలా చేరుకోవాలి అని తెల్లంగా స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మల వారు భగవద్గీతలో 7వ అధ్యాయం అంటే జ్ఞాన విజ్ఞాన యోగంలో మనకి తెలియజేశారనమాట. అందుకని ఈ అధ్యాయంతో మనం ముందుగా భగవద్గీతని ఇక్కడ మనం మొదలు పెట్టబోతున్నాం అనమాట. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనా పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాససి తచుశృణు. ఈ శ్లోకంలో స్వామివారు మనకి ఏం చెప్తున్నారంటే, శ్రీ భగవానువాచ అంటే భగవంతుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఇట్లా మనకి చెప్తున్నారనమాట. ఏం చెప్తున్నారయ్యా అంటే, ఓ పార్థ, నాయందు మాత్రమే మనసు నిలిపి, నా అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే మన శ్రీమన్నారాయణుడు మాత్రమే మనసు నిలిపి భక్తి యోగ అభ్యాసము ద్వారా నాకు శరణాగతి చేస్తే నీవు ఎట్లా నన్ను సంపూర్ణముగా అంటే సందేహానికి తావు లేకుండా నన్ను తెలుసుకోగలవో ఇప్పుడు నేను చెబుతున్నాను, విను అని చెప్తున్నారు ఈ మొదటి శ్లోకంలో. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞత్వానేహ భూయోన్యత్ జ్ఞాతవ్యామవశిష్యతే. ఏ విజ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకేమీ తెలుసుకోవడానికి ఈ ప్రపంచంలో కానీ ఈ లోకంలో కానీ ఇంకా ఏమీ ఉండదో అటువంటి సంపూర్ణమైన జ్ఞానాన్ని నీకు తెలియజేస్తున్నాను అర్జున అని ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు అర్జునికి బోధిస్తూ ఉన్నారనమాట. అంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ జ్ఞానం అంటే ఏ విజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇంకా ఏమీ తెలుసుకోవాల్సింది అనమాట మనం. అటువంటి విజ్ఞానాన్ని అటువంటి జ్ఞానాన్ని శ్రీకృష్ణ పరమాత్మ వారు ఇక్కడ చెప్పబోతున్నారు. అంటే ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే అంటే ఇది ఒక అంతిమ లక్ష్యం అనమాట. ఇది తెలుసుకుంటే ఇంకా మనం భగవంతుని చేరుకుంటాం అనమాట. అసలు భగవంతుడు ఎవరు, అసలు ఎలా భగవంతుని చేరుకోవాలి అని ఈ రాబోయే శ్లోకాల్లో మన శ్రీకృష్ణ పరమాత్మ వారు అర్జునుడికి చెప్పబోతున్నారు అనమాట. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ధతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. అంటే మనుషులలో అంటే ఒక 1000 మందిలో ఎవరో కొందరు మాత్రమే సిద్ధి కోసం సాధన చేస్తూ ఉంటారు. అలాగే ఆ సిద్ధి కోసం సాధన ఎవరు చేస్తారో అందులో ఒక్కరు మాత్రమే నన్ను యథాతథముగా అంటే యథార్థముగా నన్ను తెలుసుకుంటారు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారు అర్జునుడికి సెలవిస్తూ ఉన్నారనమాట. భూమిరపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్న ప్రకృతిరష్టదా. ఈ శ్లోకంలో మన శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం సెలవిస్తున్నారయ్యా అంటే భూమి, నీరు, ఆకాశం, వాయువు, మనస్సు, బుద్ధి, అహంకారం ఇవన్నీ నా ప్రకృతి అంటే నా భౌతికమైన ప్రకృతి యొక్క 8 అంగములు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారు మనకి చెప్పడం జరిగిందనమాట. అపరేయామి తస్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతా మహాబాహో యయేధాం ధార్యతే జగత్. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం చెప్తున్నారయ్యా అంటే ఈ పైన చెప్పిన ఒక భౌతికమైన శక్తి, ఈ ప్రకృతిక శక్తి అంటే నీరు, భూమి, ఆకాశం, అహంకారం ఇవన్నీ చెప్పారు కదా, ఈ యొక్క శక్తులన్నీ కూడా నా యొక్క తక్కువ స్థాయి శక్తి అని ఇక్కడ మనకి స్వామి చెప్తున్నారనమాట. కానీ దీనికి అతీతంగా ఓ గొప్ప బాహువులు కల ఓ అర్జున, దీనికన్నా ఉన్నతమైన శక్తి ఒకటి ఉంది, అదే జీవశక్తి, అదే ఆత్మశక్తి అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్తున్నారు. ఈ ఆత్మశక్తి ఏదైతే ఉందో అది జగత్తు యందు ఉన్న అన్ని జీవరాశులకు మూలాధారకమై జీవాత్మను కలిగి ఉంటుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రీకృష్ణుల వారు ఏం చెప్తున్నారా కంప్లీట్గా అసలు ఏం చెప్తున్నారా అంటే శ్రీకృష్ణుడు ఇప్పుడు పూర్తిగా భౌతిక శాస్త్రం పరిధిని దాటి ఇంతకు కింది శ్లోకంలో పేర్కొన్న 8 అంగములు అంటే ప్రకృతి అంగములను పేర్కొన్నారు కదా, ఆ 8 అంగములు తక్కువ స్థాయి అంటే భౌతికమైన శక్తి అవి. కానీ అది మాత్రమే కాదు, దానికి మించిన శక్తి ఇంకొకటి ఉన్నది. అది ఈ జడ పదార్థముల కంటే పూర్తిగా అతీతమైనది. ఆ శక్తే జీవశక్తి. ఇది జగత్తులో సమస్త
ఆత్మలను కలిగి ఉంటుంది అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్తున్నారనమాట. ఇప్పుడే స్వామి ఇందులో ఫిజికల్ పారామీటర్స్ దాటి స్వామి బయటకు వచ్చి చెప్తున్నారు. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే శ్లోకాల్లో మనకి మెల్లమెల్లగా అసలు పూర్తి తత్వం అనేది ఇక్కడ స్వామివారు మనకి తన తత్వాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు అనమాట. ఏతజ్యోతిని నిభూతాని సర్వానిత్యుపధారయా అహం కృష్ణస్య జగతాః ప్రభవ ప్రళయస్తదా. ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారా అంటే ఏతత్ యోనిని అంటే ఏంటి, ఈ రెండు శక్తులు, భూతాని అంటే ఈ ప్రాణులు, సర్వాణి అంటే సమస్తము, ఈ ప్రాణులు సమస్తము, ఇతి అంటే ఇది, ఉపరాధయ అంటే తెలుసుకొనుము అని అర్థం అనమాట. అహం అంటే నేను, అంటే శ్రీకృష్ణ పరమాత్మ, కృతస్నస్య అంటే ఈ జగత్తు అంటే ఈ సృష్టి అనమాట, ఈ సృష్టి జగత్తు, ప్రభవ అంటే ఉత్పత్తి స్థానము, ప్రళయస్తద అంటే ప్రళయము, అంటే ప్రళయమును అంత తద అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మొత్తం స్వామి ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా అంటే సమస్త జీవరాశులు నా యొక్క ఈ రెండిటి యొక్క శక్తుల ద్వారానే వ్యక్తమయ్యాయి. అలాగే ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సమస్త సృష్టికి ఈ ఉత్పత్తి స్థానము నేనే, అంటే శ్రీకృష్ణ పరమాత్మల వారు. అలాగే ఈ సమస్త సృష్టి మొత్తం కూడా నాలోనే లయమైపోతుంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకు స్వామివారు క్లియర్గా ఏం చెప్తున్నారంటే ఈ ఫిజికల్ శక్తి అంటే ఏదైతే జడ పదార్థం ఉందో, అంటే జడ పదార్థము ఈ జీవశక్తి. ఈ జడ పదార్థం అంటే ఏంటి, ఈ ముందు శ్లోకాలు మనం చెప్పుకున్నాం కదా, ఏమిటది, భూమి, నీరు, నింగి, ఆకాశం, బుద్ధి, శక్తి, అలాగే అహంకారము, ఇవన్నీ స్వామి యొక్క జడ పదార్థములు, అంటే స్వామి యొక్క తక్కువ స్థాయి శక్తి అనమాట. దీనికి మించిన శక్తి ఉంది, అదేంటయా అంటే జీవశక్తి, అదే ఆత్మశక్తి. ఈ రెండు శక్తులు కూడా స్వామి యొక్క శక్తులు అనమాట. ఇవి స్వామి ద్వారానే ఈ జగత్తులో వ్యక్తమవుతున్నాయి. అలాగే ఈ సమస్తము కూడా సృష్టికి మూలాధారము, అంటే మూల ఉత్పత్తి స్థానము శ్రీకృష్ణ పరమాత్ముల వారే. అలాగే ఇవన్నీ కూడా తిరిగి మళ్ళీ ఆయనలోకి లయమవుతున్నాయని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటయా అంటే మత్తం అంటే నాకంటే, మత్తం పరతరం నాకంటే ఉన్నతమైనది, అన్యత్ కించిత్ నాస్తి ఏమీయూ లేదు అని అర్థం. ఓ ధనుంజయ, ఈ సర్వం సృష్టి అంతా కూడా నాపైనే ఆధారపడి ఉంది, నాకంటే ఉన్నతమైనది ఏదీ లేదు. ఓ కుంతిపుత్ర, పూలన్నీ దారముపై గుచ్చి ఉన్నట్లు ఈ సమస్త జీవము, ఈ సమస్తము నాయందే ఆధారపడి ఉన్నాయి అని శ్రీకృష్ణ పరమాత్మల వారు కుండ బద్దలు కొట్టినట్టుగా నేనే ఈ సమస్త సృష్టికి మొత్తం ఆధారమయ్యా అని అర్జునికి సెలవిస్తున్నారనమాట ఈ శ్లోకంలో. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవా సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. ఈ శ్లోకంలో స్వామివారు ఏం చెప్తున్నారంటే నీటి అందు రుచిని నేను, ఓ కౌంతేయ సూర్యచంద్రుల యొక్క తేజస్సును నేనే, వేదములలో నేనే ఓంకారమును అంటే ప్రణవమును నేనే, ఆకాశములో శబ్దమును నేనే, మనుష్యులలో వారి యొక్క సామర్థ్యమును నేనే అని శ్రీకృష్ణ పరమాత్మల వారు ఇక్కడ మనకి సెలవిస్తున్నారనమాట. అంటే ఈ సృష్టికి మొత్తం మూలాధారము, మొత్తము ఆధారము, అతి గతి అంతా కూడా శ్రీకృష్ణ పరమాత్ములే అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. అంటే పుణ్యోగంధ పృథివ్యాంచ తేజశ్చస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చస్మి తపస్విషు. ఇక్కడ స్వామి ఏం చెప్తున్నారంటే భూమి యొక్క స్వచ్ఛమైన వాసనను నేనే, మరియు అగ్నిలో తేజస్సును నేనే, అలాగే నేనే ఈ సమస్త ప్రాణుల్లో జీవశక్తిని నేనే, అలాగే తాపస్సులలో తపస్సును నేనే అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు అర్జునికి సెలవిస్తున్నారన్నమాట. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు ఏం చెప్తున్నారయ్యా అంటే బీజం అంటే విత్తనము, మాం అంటే నేను శ్రీకృష్ణ పరమాత్మ, సర్వభూతానాం అన్ని సమస్త ప్రాణుల్లోనూ, విద్ధి అంటే తెలుసుకొనుము, ఓ పార్థ
సనాతనం. ఇక్కడ మొత్తం స్వామివారు మనకి ఏం చెప్తున్నారయ్యా అంటే, ఓ అర్జున, సమస్త ప్రాణులకు సనాతనమైన మూల బీజమును నేనే అని తెలుసుకొనుము. అలాగే ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను నేను, తేజోవంతులలో తేజస్సును నేను అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు మనకి ఇక్కడ సెలవిస్తున్నారనమాట. బలం బలవతాం చాహం కామరాగ వివర్ధితం ధర్మో విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభా. ఇక్కడ స్వామివారు ఏం చెప్తున్నారయ్యా అంటే, భరతవంశీయులో శ్రేష్ఠుడా అంటే అర్జున, బలవంతులలో కామరాగహితమైన బలమును నేను, ధర్మ విరుద్ధము కాని శాస్త్ర సమ్మతమైన లైంగిక క్రియను నేనే అని ఇక్కడ వారు చెప్తున్నారనమాట. ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. ఈ శ్లోకంలో మన స్వామివారు ఏం చెప్తున్నారయ్యా అంటే, భౌతికమైన ప్రకృతి యొక్క త్రిగుణములు అంటే 3 గుణములు ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే సత్వగుణము, రజస్సు, తమో గుణము. ఈ 3 నా ద్వారానే వ్యక్తమవుతున్నాయి, అవి నాయందే ఉన్నాయి, కానీ నేను వాటికి అతీతులను అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్ముల వారు చెప్తున్నారన్నమాట. త్రిభిర్గుణార్మావిర్భావై రేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యం సర్వమవ్యయం. మా యొక్క త్రిగుణములచే బ్రహ్మకులోనైన ఈ జనులు ఆ శాశ్వతులను, నిత్యుడును, అలాగే సనాతనుడు అయిన నా గురించి తెలుసుకోలేకపోతున్నారు. అంటే ఇక్కడ మా యొక్క ప్రభావం అలా ఉంటుంది అనమాట. ఈ 3 యొక్క త్రిగుణాల వల్ల ఈ మాయ అలుముకొని జనులు మోహితులై ఎవరైతే శాశ్వతుడో, ఎవరైతే నిత్యుడో, ఎవరైతే అనంతుడో వారిని తెలుసుకోలేకపోతున్నారు, అంటే నన్ను తెలుసుకోలేకపోతున్నారు అని శ్రీకృష్ణ పరమాత్మ వారు ఈ శ్లోకంలో తెలియజేయడం జరిగిందన్నమాట. దైవీ హేషా గుణామయీ మమ మాయా దురత్యయా మామేవ యే ప్రపద్యంతే మాయామేతం తరంతి తే. ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ వారు ఏం చెప్తున్నారయ్యా అంటే, ప్రకృతి త్రిగుణాత్మకమైన నా దైవీ శక్తి, దాని పేరు మాయ, ఆ మాయను అధిగమించుట చాలా చాలా కష్టమైనది. కానీ ఎవరైతే నాకు అంటే శ్రీకృష్ణ పరమాత్మకి శరణాగతి చేస్తారో దాన్ని సునాయాసంగా దాటించగలరు అని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ వారు చెప్తున్నారు. నమాం దుష్కృతి నో మూఢః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞాన అసురం భవమాశ్రితాః. ఈ శ్లోకంలో స్వామి ఏం చెప్తున్నారయ్యా అంటే, 4 రకాల మనుషులు నాకు శరణాగతి చెయ్యలేరు అని స్వామి స్పష్టంగా చెప్తున్నారు. ఎవరయ్యా వారు అంటే, జ్ఞానం లేనివారు, నన్ను తెలుసుకునే సామర్థ్యం ఉన్న సోమరితనంతో తమ మిన్న స్థాయి స్వభావాన్ని అనుసరించేవారు, బుద్ధి భ్రమ గురైన వారు మరియు అసురీ ప్రవర్తన కలవారు. వీరు ఎప్పటికీ స్వామికి శరణాగతి చేయలేరు. తద్వారా వారు స్వామి యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోలేరు.